అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పాలక మండలి మొత్తం రాజీనామా చేయడంతో మళ్ళీ ఎన్నికలకైతే సిద్ధమవుతున్నారు. తానా సతీష్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ పదవులకు ఎవరెవరు మీ తరపు నుంచి ఈ నామినేషన్ దాఖలు చేస్తున్నారు? ఈ కొత్త పాలవర్గానికి కేసినేని శివనాథ్ గారు అధ్యక్షత పదవికి నామినేషన్ వేస్తున్నారు. సెక్రటరీగా నేను సానా సతీష్ బాబు, వైస్ ప్రెసిడెంట్గా ప్రశాంత్ నామినేషన్ వేస్తున్నారు. జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు గారు, ట్రెజరర్గా దండమూడి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా దంటు విష్ణు. వీరు మా ప్యానెల్ నామినేషన్ వేస్తుందండి వేళ. మా ఇందులో ఉన్నప్పుడు నామినేషన్ వేసే ప్రతి ఒక్కళ్ళు క్రికెట్తో సంబంధం ఉన్నవాళ్ళే. రాజకీయాలకు కానీ దీనికి కానీ ఏ విధమైనది లేదు. మేము ఇదివరకు నుంచి క్రికెట్ అసోసియేషన్లో ఉన్న మనుషులమే. సార్, గత పాలక మండలి చూస్తే ఎక్కువ రాజకీయతో ఒత్తిడులతో రాజకీయ నేపథ్యంలో ఉందని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. మీరేమంటారు? దానికి ధీటుగా మీరేమైనా వెళ్తారా? అంటే గత పాలక మండలి మీద కామెంట్స్ చేయడానికి నాకు ప్రస్తుతం ఇంట్రెస్ట్ లేదు. అంటే వాళ్ళు ఏం చేశారు ఏంటి అన్నది సంబంధం లేదు. ఇప్పుడు మాత్రం మేము రాజకీయాలకి దూరంగా ఆటని ప్రోత్సహిద్దామని చెప్పేసి మా ఆలోచన అండి. సార్, గత హయాంలో అయితే ఈ మైదానాలు చాలా స్కేర్సిటీ ఉన్నాయి. పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. అలాగే కిట్లు సంబంధించి కానీ అప్కమింగ్ ఆటగాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడేవారు. మీరు అసలు మీ హయాంలో ఏవే చేయబోతున్నారు? మా ఉద్దేశం కూడా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ప్రతి జిల్లాలోనూ, పాత 13 జిల్లాల్లోనూ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నది మా ఆలోచన. ప్రస్తుతానికి విజయనగరం, వైజాగ్, మంగళగిరి ఈ 3 చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కడప ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే తిరుపతి ఇంటర్నేషనల్ స్టేడియం కట్టాలన్నది ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. అలాగే జిల్లాలన్నీ కూడా కాకినాడ, ఏలూరు అన్ని చోట్ల కూడా గ్రౌండ్స్ డెవలప్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, ఆట మీద ఫోకస్ చేసి జనాలు ఎక్కువ వచ్చి ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉండేటట్టు క్రీడాకారుల కోసం అని చెప్పేసి మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే మా కొత్త ఆలోచన. సార్, గత పాలక మండలిలో వైజాగ్లోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మరో గ్రౌండ్ అభివృద్ధి చెందుతా అని చెప్పి చాలా ఎన్నో వాగ్దానాలు అయితే పలికారు. అది ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉందంటారా? అసలు నాకు ఆ విషయం మీద అవగాహన లేదు. వైజాగ్లో 2వ గ్రౌండ్ అనేది అవగాహన లేదు. ఇప్పుడు మేము అంటూ ఎలక్ట్ అయ్యి తీసుకున్న తర్వాత అటువంటి ప్రపోజల్స్ ఏమున్నాయో చూస్తాం. ఎక్కడైతే ఇంటర్నేషనల్ గేమ్ అలా అవకాశం ఉందో అక్కడ డెవలప్ చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రెడీగానే ఉంది. సార్, మీ హయాంలో అప్కమింగ్ ప్లేయర్స్కి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అప్కమింగ్ ప్లేయర్స్ ప్రస్తుతం ఉన్న ఆట తీరు, ఇదివరకు ఉన్న ఆట తీరు మేము 15-20 ఏళ్ళ క్రితం ఉన్న బాగా మారిపోయింది. నౌ మోర్ ఆన్ ఫోకస్ ఆన్ ఫిట్నెస్, డిసిప్లిన్ దీని మీద ఎక్కువ ఉండాలి. దాని మీద కొత్తగా వచ్చే ఆటగాళ్ళందరికీ కూడా దీనికోసం ప్రత్యేక సెషన్లు ఇవ్వాలి. ప్రత్యేకంగా వాళ్ళకి అవగాహన కల్పించాలి. రకరకాల యోయో అని డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాలన్నది మన ఆలోచన. సార్, ఏసీఏ నుంచి ఈ జూనియర్ ప్లేయర్స్ని పైకి తీసుకొచ్చే ఇంక టోర్నమెంట్లు ఏమైనా పెట్టే ఉద్దేశం ఉందండి. మేము ఇక మీదట స్కూల్స్ లీగ్స్ దగ్గర నుంచి అన్నీ కండక్ట్ చేద్దాం అన్నది మన ఆలోచన. కింద లెవెల్ నుంచి అన్ని క్రికెట్స్ని మనం డెవలప్ చేస్తేనే మనం పెరుగుతుంది అన్నది మన ఆలోచన. స్కూల్ లీగ్స్ మస్ట్గా జరగాలన్నది మా యొక్క ఆలోచన అన్నమాట. దానివల్ల కొత్త ప్లేయర్స్, బడ్డింగ్ ప్లేయర్స్ మనం తీసుకురావచ్చు అన్నది మా ఉద్దేశం. ఇది గత పాలక మండలిలో జరిగిన ఈ రాజకీయ ప్రవేశాలు ఏమీ లేకుండా కొత్త పాలక మండలి సెక్రటరీ అభ్యర్థి సానా సతీష్ అయితే తెలియజేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ ప్రమేయం ఏమి లేకుండా మేము ముందుకు వెళ్తాం, అప్కమింగ్ ప్లేయర్స్ అందరినీ పైకి తీసుకొచ్చే వ్యూహం అయితే రచిస్తాం. అలాగే ఈ మైదానాల విషయంలో ప్రతి జిల్లాలకి డెవలప్ చేసే ప్రక్రియలో అయితే మేము కృషి చేస్తామని చెప్పి ఈ సానా సతీష్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, టీవీ, విశాఖ క్రికెట్ స్టేడియం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.